చిన్న గొడవ చినికి చినికి ఒక మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టబోయే స్థాయికి వెళ్లింది. హైదరాబాద్ తుకారం గేట్ సమీపంలోని వడ్డెర బస్తీలో జరిగింది ఈ ఘటన. స్థానికంగా ఉండే నలుగురు యువకులు చంద్రకళ అనే మహిళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆమె హాస్పిటల్లో చేరింది. పూర్తి డీటెయిల్స్ ని మనకి రాధాకృష్ణ అందిస్తారు. ఓటీ రాధాకృష్ణ. తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర బస్తీలో చిన్న తగాదా ఓ మహిళపై ప్రాణం తీసేంత వరకు దారి తీసింది. నిన్న ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న చంద్రమ్మ పైన బంటి అనే యువకునితో పాటు మరొక ముగ్గురు కలిసి కిరోసిన్ పోసి నిప్పట్టించారు. అసలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఆమెను తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకసారి ఆమె కొడుకున్నారు, ఒకసారి ఆమెను అడుగుదాం. మీరు చూశారు అంటే ఎట్లా జరిగింది, అసలు ఎందుకు చంద్రమ్మ పైన నిప్పెట్టాల్సి వచ్చింది? సాయి కుమార్ అంటేనా ఉన్నాడు ఒక అతను. కార్ డ్రైవ్గా వెళ్తుంటే కార్ ఎందుకు ఇసిపెట్టి వెళ్తున్నా అంటే నీకేమవుతున్నా నువ్వు అని చెప్పి చిన్న పూరని కొట్టినందుకు చంద్రకళ కొడుకు అంటాడు. ఆయన ఏమైంది వెళ్ళి ఎందుకు కూడుతున్న పూరని అని వెళ్ళాడు. నువ్వు అని రానికి మధ్యలో నీకేమవుతున్నా అని చెప్పి చంద్రకళ కొడుకు పైనకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అట్లా గొడవ అయిపోయింది. నిన్న ఆడికి నిజాంలాంచి వెళ్ళిపోయిండే. ఆయన ఏమంటాడు మల్లేష్ పొట్టి మల్లేష్ అంటేనా అరే వీళ్ళని నలగబెట్టేస్తారా పొద్దున్నలో కూడా ఎట్లా వీళ్ళని నలగబెట్టేస్తారు అని మాట్లాడితే నువ్వేం చేస్తావు అని చెప్పి మా తమ్ముడు ఆయన చూసుకుందాం దిగాను. పొద్దున ఇంటికి వచ్చి తలుపు కొట్టి జాపిద్దాం మనుషులు దాంట్లో పంచాయతీ పెడతాం మాట్లాడదామని అంటే సరే అని చెప్పి వెళ్ళాం. వెళ్తుంటే ఏం చేశారు ఇంకెకేం బంట అంటే అబ్బాయి మెల్ల పెట్రోల్ పట్టుకొని వచ్చాడు సార్. పట్టుకొని వచ్చి మెల్ల ఇంకెకేం చల్లి మెల్ల నిప్పంటి చేశాడు. చంద్రకళ ఏమంటే మొత్తం మళ్ళీ ఆర్పేసి గాంధీకి తీసుకెళ్ళండి. మా సిరికాంత్ అన్న తమ్ముని కూడా చాలా కొట్టేశారు మొత్తం. ఇంకొకటి మళ్ళీ అంటే పొరుడు కూడా మొత్తం ఇది వాళ్ళు కొట్టేశారు. మొత్తం రథం చేసేసాను 10 మంది కలిసి ఆడలు మొగలు రాళ్లతోని కారం పొళ్ళతోని మొత్తం ఆడ అట్లనే ఉన్నాయి సార్. ఇంత కుప్ప పెట్టుకొని ఉండ్రు అక్కడ స్టాక్ పెట్టుకొని ఉండాలి. మొత్తం నైట్ మొత్తం ప్లాన్ వేసుకుని మాకు తెలియదు వీళ్ళు ఏం చేయరని మేము ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయింది? తాగి డ్రైవ్ చేసుకుంటే స్పీడ్ వెళ్ళాడు. ఇంత చిన్న పోరాడు ఎట్లా పోతున్నా కళ్ళు కంపించావంటే నువ్వేంద్రా అని చెప్పి పోరాడు మస్తు కొట్టాడు. మధ్యలో నేను వెళ్ళినందుకు నువ్వు అంటారా రానికి నీకేమవుతుందిరా వాడిని కొట్టుకుంటే నీకెందుకు రా అంటే మధ్యలో ఆ పూరని ఎందుకు కొడుతున్నావు ఆ పూరడు ఎంత తప్పు చేసిన నీకెందుకు రా అని గలీజ్గా తిట్టాడు. తిట్టినందుకు అట్లా గొడవ అయితే నిన్న సర్దు మార్చుకొని మళ్ళీ గమ్మునుండే 50 లక్షలు పెట్టి మీరు అందరినీ కాల్చేస్తుంది అని చెప్పి మాట్లాడారు. మీరేం చేస్తారు చూద్దామని చెప్పి లోపల పొద్దున వచ్చి చల్లగా కాంప్రమైజ్ అయిపోదాం, పెద్ద మనిషితో మాట్లాడదాం. మనం పెద్ద మనిషి ఉన్నాడుగా బస్సులో పెద్ద మనిషి అంటే నాడు పెద్ద మనిషితో మాట్లాడదాం, ఏడుగైతే అడిగే చూసుకోమని చెప్పి మేము వెళ్ళినాం. ఇప్పుడు చంద్రమ్మ ఎట్లుందండి? ఎట్లా ఉంది చంద్రమ్మ చాలా సీరియస్ ఉంది. ఇప్పుడు మాట్లాడకపోతుంది. గాంధీ ఆసుపత్రిలో ఉంది. ప్రస్తుతం చంద్రమ్మ గాంధీ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతుంది. చిన్న బైకుపై వెళ్తున్న తగాదా ఏకంగా ప్రాణం తీసేంత వరకు చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు తుకారం గేట్ పోలీసులు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. కెమెరామెన్ సురేష్ ముత్తంతో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్. తాగి కారును నడిపినందుకు నిలదీస్తే ఏకంగా చంపేయబోయారని చెబుతున్నారు బాధితురాలి బంధువులు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నారు. చంద్రకళ కొడుకు అంటాడు. ఆయన ఏమైంది వెళ్ళి ఎందుకు కూడుతున్న పూరని వెళ్ళాడు. నువ్వు అని రానికి మధ్యలో నీకేమవుతున్నా అని చెప్పి చంద్రకళ కొడుకు పైనకి వెళ్ళాడు.